హాయ్! హలో! ఇలా ఒక్కసారి ఫ్రైడ్ రైస్ చేసుకోండి. మళ్ళీ మళ్ళీ ఇదే స్టైల్‌లో చేసుకుంటారు. దీనికోసం నేను ఒక 3 ఎగ్స్‌ని చూపిస్తున్నట్లుగా మంచిగా బీట్ చేసుకొని, ఆమ్లెట్ లాగా వేసుకొని, పైన జస్ట్ పెప్పర్ పౌడర్ యాడ్ చేశాను. సాల్ట్ యాడ్ చేయలేదు. చూపిస్తున్నట్లుగా చిన్న చిన్న పీసెస్ లాగా స్క్రాంబుల్స్ చేసుకొని, ఎగ్స్ ముక్కల్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు దీనికి కావాల్సిన సీక్రెట్ మసాలా అని చెప్పొచ్చు. ఒక హ్యాండ్‌ఫుల్ ఆఫ్ కొత్తిమీర, హ్యాండ్‌ఫుల్ ఆఫ్ పుదీనా, 2 పచ్చిమిర్చి, 2 వెల్లుల్లి రెబ్బలు అండ్ 1 ఇంచు అల్లం వేసుకోండి. నా దగ్గర అల్లం లేకుండే సో అల్లం పేస్ట్ వేసుకున్నాను నేను హాఫ్ టేబుల్ స్పూను. చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు నేను ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని, ఎక్కువ ఆయిల్ అవసరం లేదు, ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దీంట్లోకి ఉల్లిపాయలు అండ్ తగినంత సాల్ట్ వేసుకోండి. నేను జస్ట్ ఫ్లేవర్ కోసం నా దగ్గర క్యాప్సికమ్ ఉండే అది యాడ్ చేశాను. మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేసేయండి, అవసరం లేదు క్యాప్సికము. నా దగ్గర ఉంది, ఆ ఫ్లేవర్ బాగుంటుందని యాడ్ చేశాను. దీనిలోకి నేను రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసేసుకొని అండ్ ఒక 2 మినిట్స్ మగ్గాక దీనిలోకి మనం చిన్న చిన్న పీసెస్గా ఉంచుకున్నాం కదా ఎగ్ పీసెస్ అన్ని స్క్రాంబుల్డ్ ఎగ్స్ వేసేసుకొని ఒక 2 మినిట్స్ చూపిస్తున్నట్లుగా కలుపుకొని దీనిలోకి నేను ఉడికించిన రైస్ వేసుకున్నాను. నేనైతే బాస్మతి రైస్ యూస్ చేశాను. టేస్ట్ బాగుంటుందని. నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది టేస్ట్. ఇలా ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.